కోర్టులో అయితే జడ్జి ఇలా అంటూ ఉంటుంది, వరలక్ష్మి మరియు విష్ణువర్ధన్ మీ ఇద్దరు 6 నెలల పాటు పిల్లలతో కలిసి ఉండాలి. అప్పటికి మేమిద్దరం కలిసి ఉండము అని అనుకుంటే అప్పుడు పిల్లలు డిసైడ్ చేస్తారు ఎవరితో ఉండాలి, మమ్మల్ని ఎవరు బాగా చూసుకుంటారో వాళ్ళతో ఉండాలి అని చెప్పి వాళ్ళలో వాళ్ళే డిసైడ్ అయ్యి మీలో ఇద్దరిలో ఒకరితోనే ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు వరలక్ష్మి వాళ్ళు అయితే ఒక్కసారిగా ఆ జడ్జిమెంట్కి అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జడ్జి మాత్రం వీళ్ళిద్దరు పిల్లలు ఏది డిసైడ్ అవుతారో అదే జరుగుతుంది. అందుకే ఒక 6 నెలల పాటు మీ పిల్లలతో మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఆ తరువాతే ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వగలం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు వరలక్ష్మి వాళ్ళు అయితే ఏంటి ఈ జడ్జిమెంట్ ఇలా వచ్చిందని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి జడ్జి వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పిల్లలు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. ఒక 6 నెలల పాటు అమ్మా నాన్నల్ని కలిపి ఉండవచ్చు, తర్వాత మా అందరం కలిసిపోవచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జడ్జి మాత్రం ఒక 6 నెలల పాటు మీ అందరూ కలిసే ఉండాలి, ఆ తర్వాత ఏదో ఒకటి డిసైడ్ చేద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. సరేనా పిల్లలు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే సరే మేడం అని చెప్పేసి అయితే చాలా సంతోషంతో చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి విష్ణు వాళ్ళు కూడా సరే మేడం అని చెప్పేసి అయితే ఒప్పుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు జడ్జిమెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.